న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? అయితే కొన్ని సింపుల్ టిప్స్ తోటి మీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అవి ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాము. దిస్ ఇస్ డాక్టర్ క్రాంతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీ సైకిల్ని ట్రాక్ చేయాలి. అంటే మీ సైకిల్ లెంత్ 28 డేస్ సైకిలా 30 డేస్ సైకిలా అని ట్రాక్ చేసుకోవాలి. ఇది ట్రాక్ చేయడం వల్ల ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఓవ్యులేషన్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఓవ్యులేషన్ కిట్స్ యూస్ చేయొచ్చు, అలాగే స్కాన్స్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఫర్టైల్ విండో తెలుసుకోవడం. ఫర్టైల్ విండో ఎలా తెలుసుకోవాలి అంటే 5 days before ovulation and 2 days after ovulation is the fertile window. ఈ ఫర్టైల్ విండో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫర్టైల్ విండోలో అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కపుల్ రిలేషన్లో ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. థర్డ్ టిప్, మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్స్ విత్ హెల్దీ డయట్. హెల్దీ డయట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉన్న ప్రోటీన్స్, అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆయిలీ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు అది స్టాప్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. లైక్ బై డూయింగ్ మెడిటేషన్ కానీ, యోగా కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తోటి స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. డైలీ 30 minutes ఆఫ్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ స్లీప్ అట్లీస్ట్ ఫర్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మెడికల్ కండిషన్స్ లైక్ పీసీఓడి ఉన్నా కానీ, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా కానీ, ఎండోమెట్రియోసిస్ ఉన్నా కానీ సో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. దీంతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ, track your cycle, try naturally and trust in time. Thank you.